హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసే ఒక ట్రిక్ నేర్చుకుందాం. ఇది ఏ ఈక్వేషన్ అయినా ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఇది ఒక ఈక్వేషన్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను. సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకి ఇంకా బాగా ఐడియా వస్తుంది. సో నేను తీసుకుంటున్న ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే N2 + H2 gives rise to NH3. ఈ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం? అండ్ ఏం చెప్పాను, కోఎఫిషియెంట్స్ని ఏ బి సి అనుకోమని చెప్పాను. ఎన్ని ఉంటే వాటికి మన కోఎఫిషియెంట్స్ ప్లేస్లో ఇలా ఆల్ఫాబెట్స్ రాసుకోవాలి, ఏ బి సి డి ఈ అండ్ సో ఆన్. ఇలా ఇచ్చినప్పుడు నేను ప్రతి ఎలిమెంట్కి ఈక్వేషన్ రాస్తున్నాను సెపరేట్గా. ఇది ఒక మ్యాథమెటికల్ వే. ఎన్ హెచ్ కదా ఉన్నాయి, ఎన్ హెచ్ ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు. సో ఎన్కి నేను ఈక్వేషన్ ఎలా రాస్తున్నాను, 2a ఇటువైపు ఉన్న ఇటువైపు ఉన్న వాటికి మధ్యలో ఈజ్ ఈక్వల్స్ టు రాసుకుని మనం ఈక్వేషన్స్ ఫామ్ చేసుకుంటాం. సో 2 × a, ఎన్కి ఈక్వేషన్ అంటే 2 × a ఈజ్ ఈక్వల్స్ టు సి. 2 × a ఈజ్ ఈక్వల్స్ టు సి. 1 × c కదా, సో సి. ఓకే, నైట్రోజన్ ఉంది. హైడ్రోజన్కి చూద్దాం. 2 × b ఈజ్ ఈక్వల్స్ టు 3 × c. ఏనా, అంతే కదా. 2 × b ఈజ్ ఈక్వల్స్ టు 3 × c. వాటి తాలూకా సబ్స్క్రిప్ట్ని కోఎఫిషియెంట్తో మల్టిప్లై చేస్తే ఎన్ని ఉన్నాయన్నది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను లెట్ a ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకున్నాను. 1 అనుకుంటే 2a ఈజ్ ఈక్వల్స్ టు cలో 2 × 1 ఈజ్ ఈక్వల్స్ టు c. సో c ఎంత? 2. ఓకే, c ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇప్పుడు నాకు ఏ వాల్యూ సి వాల్యూ తెలిసింది. దాన్ని బట్టి నేను బి వాల్యూ చూసుకోవచ్చు కదా. బి వాల్యూ 2b ఈజ్ ఈక్వల్స్ టు 3 × c2. సో b ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యాన్సిల్ 3. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత? 1 N2 ప్లస్ బి వాల్యూ ఎంత? 3 H2 గివ్స్ రైస్ టు 2 NH3. ఏ వాల్యూ 1, బి వాల్యూ 3, సి వాల్యూ 2. సి వాల్యూ 2, బి వాల్యూ 3 ఇక్కడ రాసాం, బి వాల్యూ ఇక్కడ 3 రాయాలి. సో ఏ వాల్యూ 1. సో ఇది కదా మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్. కరెక్టేనా? చూద్దామా LHS RHS ఒకటో కాదో. ఒక్క N2 అంటే 2 నైట్రోజన్లు ఉన్నాయి ఇటువైపు. సో ఇక్కడ 2 నైట్రోజన్లు. 3 × 2 6 హైడ్రోజన్స్. 2 × 3 6 హైడ్రోజన్స్. సో ఈక్వేషన్ బ్యాలెన్స్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. C2C4H10 ప్లస్ O2 gives rise to CO2 ప్లస్ H2O. ఈ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేద్దామంటే, ఇది ఏ ఈక్వేషన్ అంటే ఇక్కడ ఆల్కేన్ అన్నది ఆక్సిజన్ సమక్షంలో బర్న్ అయితే ఆ రియాక్షన్ని కంబషన్ రియాక్షన్ అంటాం. ఏదైనా సో C4H10 C4H10 అంటే ఏంటి? C4H2 × 4 + 2 ఆల్కేనే కదా. CnH2n + 2 ఆల్కేన్స్ ఆక్సిజన్ సమక్షంలో మనకి రియాక్షన్ జరిపిస్తుంది. ఆ రియాక్షన్ని కంబషన్ రియాక్షన్ అంటాం. సో ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా CO2 H2O అనే వస్తాయి. ఓకే, ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడం చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేశాను, CA B C D. సో నేను CHO తీసుకున్నాను. ఈ మూడైనా ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయా? సో అన్ని కార్బన్ ఒకటి ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఈ 3 ఎలిమెంట్సే ఉన్నాయి. సో ఈ 3 ఎలిమెంట్స్కి నేను ఈక్వేషన్స్ ఫామ్ చేస్తున్నా. సో ఫస్ట్ దాంట్లో ఏకి ఇక్కడ సికి ఈక్వేషన్ తీసుకుందాం. 4 × A ఈజ్ ఈక్వల్స్ టు, ఇంకెక్కడైనా కార్బన్ ఉందా ఇటువైపు? LHS వైపు లేదు. సో డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్స్ టు రాసేసాను. ఇప్పుడు ఎక్కడ కార్బన్ ఉంది? ఇక్కడ కార్బన్ ఉంది. ఎన్ని కార్బన్లు ఉన్నాయి? ఒక కార్బన్ ఉంది. ఒకటే కదా కార్బన్. CO2లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఒకటే కార్బన్. సో C. ఇది కార్బన్ ఈక్వేషన్. హైడ్రోజన్ ఈక్వేషన్ ఏంటి? A × 10 అంటే 10A ఈజ్ ఈక్వల్స్ టు, ఇంకెక్కడ హైడ్రోజన్ లేదు కదా ఇటువైపు, LHS వైపు. సో ఈజ్ ఈక్వల్స్ టు రాసేసాను.
ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి? 2D. ఓకే, ఇది హైడ్రోజన్ ఈక్వేషన్. సో ఇది ఏమనుకోవచ్చు, 5A = D అని రాసుకోవచ్చు కదా సింప్లిఫై చేసుకొని. నెక్స్ట్ ఆక్సిజన్ ఈక్వేషన్స్. ఇక్కడ ఆక్సిజన్ లేదు, ఇక్కడ ఉంది ఆక్సిజన్. సో 2B ఈజ్ ఈక్వల్స్ ఎంత రాశాను? ఇక్కడ ఒక్క దగ్గర ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఎక్కడ ఆక్సిజన్ లేదు. సో ఈజ్ ఈక్వల్స్ టు 2 × C ప్లస్ D. ఇది ఈక్వేషన్ 2 × C ప్లస్ D. ఇవి 3 ఈక్వేషన్స్. ఓకే, ఇవి 3 ఈక్వేషన్స్. ఇప్పుడు నేను లెట్ A = 1 అనుకున్నాను. అప్పుడు C వాల్యూ ఏమవుతుంది? 4 × 1 = C, అంటే C = 4. C వాల్యూ తెలిసింది నాకు. నెక్స్ట్ ఈ ఈక్వేషన్లో కూడా మనకి ఈ ఈక్వేషన్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, D వచ్చేస్తుందిగా. అంటే D = 5 × 1. D = 5. సో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి నేను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు B వాల్యూ వస్తుంది. 2B = 2 × 4 C వాల్యూ ప్లస్ 5. 8 + 5 13. 2B = 13. B = 13/2. సో నేను ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి ఆ కోషెంట్స్ ప్లేస్లో పెట్టేస్తున్నాను. సో ఏ వాల్యూ ఎంత? 1. సో C4H10 ప్లస్ B వాల్యూ ఎంత వచ్చింది? 13/2 O2 గివ్స్ రైస్ టు C వాల్యూ 4 CO2 ప్లస్ D వాల్యూ 5H2O. ఇప్పుడు ఎప్పుడు కూడా కోఎఫిషియెంట్ అనేది ఫ్రాక్షన్గా ఉంటుంది కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నాను? × 2 చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమైంది? 2C4H10 ప్లస్ 13O2 గివ్స్ రైస్ టు 8CO2 ప్లస్ 10H2O. సో చూడండి, ఇప్పుడు 8 కార్బన్స్ 20 హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ కూడా చూడండి, 13 × 2 26 ఆక్సిజన్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 16 + 10 26 ఆక్సిజన్. సో ఈ విధంగా మనం ఈక్వేషన్ని ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు. ఏ ఈక్వేషన్ అయినా బ్యాలెన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. NH3 + Cl2 gives rise to N2 + NH4Cl. ఈ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? సో A, B, C, D. ఇప్పుడు నేను Nకి ఈక్వేషన్ రాయాలి, Hకి ఈక్వేషన్ రాయాలి, Clకి ఈక్వేషన్ రాయాలి. ఈ 3 ఎలిమెంట్సే కదా ఉన్నాయి మొత్తం ఈక్వేషన్లో. సో Nకి ఈక్వేషన్ ఏంటి? ఒక N ఉంది. సో A, ఇక్కడ N లేవు కదా. సో ఈజ్ ఈక్వల్స్ టు రాయొచ్చు 2 × C. A = 2 × C. ఇక్కడ ఏముంది? ఇక్కడ కూడా ఒక N ఉంది కాబట్టి 2C + D. ఓకే, ఇది N ఈక్వేషన్. హైడ్రోజన్కి ఈక్వేషన్ ఏంటి? 3A = 4D. 3A 3 హైడ్రోజన్లు ఇటువైపు ఉన్నాయి, LHS వైపు, = 4 × D. ఇది హైడ్రోజన్ ఈక్వేషన్. క్లోరిన్కి ఈక్వేషన్ ఏంటి? 2B = D. ఓకే, 2B = D. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ని సరిపోయాయి కదా. Nకి ఈక్వేషన్ ఏంటి? A = 2C 2 × C + D. హైడ్రోజన్కి 3A = 4D. క్లోరిన్కి 2B = D. ఇది ఒక్కటే కదా ఉంది, సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లెట్ A = 1 అనుకున్నాను. అప్పుడు ఏమైంది? 3A ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఒక వాల్యూ వచ్చేస్తుందిగా ఈజీగా. సో 3A = 4Dలో 3 × 1 = 4D. D = 3/4. D = 3/4. సో నాకు D వాల్యూ వచ్చింది. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే B వాల్యూ వస్తుంది. 2B = 3/4. B = 3/4 × 2.
B ఈజ్ ఈక్వల్స్ టు 3/8. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు B వాల్యూ వచ్చింది, D వాల్యూ వచ్చింది. నాకు ఏ వాల్యూ కావాలి? C వాల్యూ కావాలి. సో A ఈజ్ ఈక్వల్స్ టు 2C ప్లస్ D వాల్యూ ఎంత? 3/4. ఏ 1 కదా, 2C ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 3/4. 2C ఈజ్ ఈక్వల్స్ టు 1/4. 4 మైనస్ 3/4, 1/4. ఓకే, సో C ఈజ్ ఈక్వల్స్ టు 1/8. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ అన్నిటిని తీసుకెళ్ళి నాకు B వాల్యూ వచ్చింది, C వాల్యూ వచ్చింది, D వాల్యూ వచ్చింది. సో ఇవన్నీ తీసుకెళ్ళి నేను ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన. ఏ వాల్యూ ఎంత? 1 కాబట్టి NH3 ప్లస్ B వాల్యూ ఎంత? 3/8Cl2 గివ్స్ రైస్ టు C వాల్యూ 1/8N2 ప్లస్ D వాల్యూ 3/4NH4Cl. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ టోటల్ ఈక్వేషన్ ఇక్కడ 8 ఉంది, 8 ఉంది. సో ఇక్కడ 4 ఉంది. నేను టోటల్ ఈక్వేషన్ని 8తో మల్టిప్లై చేస్తున్నా. టోటల్ ఈక్వేషన్ని ఇంటూ 8 చేస్తున్నా. అప్పుడు ఏమైంది? 8NH3 ప్లస్ 3Cl2 గివ్స్ రైస్ టు N2 ప్లస్ 8తో మల్టిప్లై చేస్తే 4 2s కాబట్టి 6NH4Cl. 6NH4Cl. సో ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. ఇది బ్యాలెన్స్ అయిందో లేదో చూడండి. 8 నైట్రోజన్స్, 2 నైట్రోజన్స్ ప్లస్ 6 నైట్రోజన్స్, 8 నైట్రోజన్స్. సో నైట్రోజన్ బ్యాలెన్స్. Cl2 3Cl2 అంటే 6 ఉండాలి, 6 క్లోరిన్ సరిపోయి. 8 3s 12 హైడ్రోజన్స్, 8 3s 24 హైడ్రోజన్స్, 6 4s 24. సో టోటల్ ఈక్వేషన్ బ్యాలెన్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెస్ట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ ఒకటి ఇస్తున్నాను, అది మీరు ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. ఏ ఈక్వేషన్ అయినా తీసుకొని ట్రై చేయండి. ఈ క్వశ్చన్కి నాకు ఏంటి క్వశ్చన్సో మీరే చెప్పండి బ్యాలెన్స్ చేసి. NH3 ప్లస్ O2 గివ్స్ రైస్ టు NO ప్లస్ H2O. ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేసి నాకు పోస్ట్ చేయండి. సో ఈ విధంగా మనం ఏ ఈక్వేషన్ అయినా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఈజీగా.